హలో అండి, వెల్కమ్ టు సత్యస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం కారాలు పట్టించుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తానికి. ఒక్కసారి కారం పట్టించుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం కారం అనేది పురుగు పట్టకుండా, కలర్ మారకుండా నీట్గా ఉండాలి అంటే కనుక ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కలర్ మారకుండా ఉండాలంటే మాత్రం కొంచెం ఆముదం వేసుకోవాలండి. ఒక కేజీకి ఒక 100 గ్రాముల దాకా ఆముదం వేసుకోవాలి. మనం కొట్టించినప్పుడే వేసేసుకుంటే బాగా కలిసిపోయింది. అలానే పురుగు పట్టకుండా ఈ కారాలు పాడైపోకుండా ఉండాలి అంటే కనుక దాల్చిన చెక్క తీసుకోవాలి. బాగా పెద్ద ముక్కలే తీసేసుకొని మనం ఏదైనా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఆ పెద్ద ముక్కలు తీసేయచ్చు చేతితోటి, ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాంటి పెద్ద ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు తీసేసుకొని చక్కగా మనం ఈ కారంలో కనుక పెట్టుకున్నామంటే అసలు పురుగు అనేదే దరిచేరదండి. అసలు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండేవి కాబట్టి మనం బయట పెట్టుకున్నా సరే, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. వీలు లేని వాళ్ళు బయట పెట్టుకున్నప్పుడు ఈ విధంగా దాల్చిన చెక్క కనుక పెద్ద పెద్ద ముక్కలు 4, 5 పెట్టుకున్నామంటే కారాన్ని బట్టి సూపర్గా అయితే ఉంటుంది. పురుగు అనేది దరిచేరదు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి.